జగిత్యాల జిల్లా ప్రజావాణిలో మాజీ మావోయిస్టు సభ్యురాలు వసంత అలియాస్ మమత కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తనపై ఉన్న ప్రభుత్వ రివార్డులు వెంటనే మంజూరు చేయాలని, అలాగే పెన్షన్ మరియు నివాసం కోసం ఇల్లు కల్పించాలని ఆమె కోరారు. ఆమె భర్త పసుల రామ్రెడ్డి మావోయిస్టు పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి 2000 సంవత్సరం సెప్టెంబర్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించినట్లు తెలిపారు. ఆ తర్వాత కూడా పార్టీ సభ్యురాలుగా కొనసాగిన ఆమె 2025 జనవరి 31న ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి లొంగిపోయినట్లు చెప్పారు. ప్రస్తుతం తనకు తెలంగాణ మరియు ఛత్తీస్గఢ్ ప్రభుత్వాల నుంచి రావాల్సిన రివార్డులు, ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్ మంజూరు చేయాలని అధికారులను కోరారు. నా పేరు పసుల వసంత, నా భర్త పేరు పసుల రామరెడ్డి. నేను 40 సంవత్సరాల కింద పీపుల్స్ వార్ పార్టీలకు వెళ్ళిపోయినా. 1 ఇయర్ కింద నేను ఛత్తీస్గఢ్లో సరెండర్ అయ్యా. అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు పార్టీలో పనిచేసిన అక్కడ ఛత్తీస్గఢ్లో రివార్డు ఇస్తానన్నారు, అక్కడికే లేదు. ఇక్కడ తెలంగాణ కూడా రివార్డు ఇస్తున్నారు, ఇక్కడ కూడా నాకు రివార్డు రాలేదు. అట్లా నాకు ఉండటానికి కూడా ఇల్లు లేదు, జాగా లేదు, ఉన్న ఇల్లు కూడా అంత. నా పేరు పసుల కృష్ణప్రసాద్. ఏమే పసుల వసంతమ్మ మా సొంత చిన్నమ్మ. పసుల రామరెడ్డి మా సొంత చిన్న ఆయన. 1975లో ఆయన పీపుల్స్ వార్ పార్టీలో వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన అరెస్ట్ అయ్యి ఇంటికి వచ్చినాక 1 ఇయర్ ఉన్న తర్వాత ఈమె మా చిన్నమ్మ కూడా 1983-84 ప్రాంతంలో ఆయన బాటనే బట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత 40-42 సంవత్సరాల తర్వాత ఆమె ఛత్తీస్గఢ్లో మొన్న 31 జనవరి 2025 సంవత్సరంన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎస్పీ గారి వద్ద వెళ్ళిపోవడం జరిగింది. ఆ సమాచారం తెలుసుకున్న మేము మా కుటుంబ సభ్యులం పోయి ఆమెను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అప్పుడు ఎస్పీ గారు ఏమన్నారంటే, ఈమెకు 8 లక్షల రివార్డు ఉంది, మీరు బ్యాంక్ అకౌంట్ ఆధార్ తీసి పంపిస్తే మేము ఆమె అకౌంట్లోకి డబ్బులు పంపిస్తామన్నారు సార్. అవి ఇప్పటికి కూడా డబ్బులు ఆమెకు ఆర్థిక సాయం అందలేదు. ఇక్కడ అంత గతంలో మా కొరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాన్ నరసింహరావు సార్ తోటి